పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. ఇది నీలి విప్లవానికి సంబంధించినటువంటి వీడియోగా భావించండి. మనం ఇప్పటికే చెప్పాము, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇతర రంగాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి వాటిని స్ట్రెంథెన్ చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా కోళ్ళకు సంబంధించి బాయిలర్ కోళ్ళు, ఫారం కోళ్ళు వచ్చినాయి. వాటి మీద ప్రజలకు విశ్వాసం తగ్గుతూ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులు తీసుకుంటున్నారు కానీ విశ్వాసం తగ్గుతూ ఉంది. సో చేపలని ఆర్టిఫిషియల్గా పెంచలేం కాబట్టి రోజు ఇంజక్షన్లు చేయలేం కదా, బాయిలర్ కోళ్ళకి ఫారం కోళ్ళకి చేసినట్టుగా. సో అందుకోసం చేపల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగం అనుబంధంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 50 నుంచి 65% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు, రైతు కూలీలే కాకుండా రైతులు, రైతు కూలీలు వ్యవసాయ ఆధారంగా డైరెక్ట్గా జీవిస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్గా వచ్చినప్పుడు విత్తనాల కంపెనీ వాళ్ళు దీని మీదనే బతుకుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, సేల్స్ దాకా, కింది దాకా అమ్ముకునే వాళ్ళ దాకా, అమ్మకందారుల దాకా. దాని తర్వాత ఫెర్టిలైజర్స్ కంపెనీలు, పెస్టిసైడ్స్ కంపెనీలు అంటే ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా దీని మీద డిపెండ్ అవుతున్నారు. దీంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగాన్ని ఆధారం చేసుకున్న కిరాణం కొట్టు, బట్టల కొట్టు, టీ కొట్టు, హోటల్స్, బట్టల మూటలోళ్ళు, లేకపోతే బట్టల కొట్లోళ్ళు, బంగారం కొట్లోళ్ళు, ఇవన్నీ కూడా వ్యవసాయాధారిత వాళ్ళ మీదనే బతుకుతూ ఉంటారు. ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు మాంసం రంగానికి వచ్చినప్పుడు గొర్రెల పెంపకం, మేకల పెంపకం, అదేవిధంగా పౌల్ట్రీలు అంటే కోళ్ల పెంపకం, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇతర పక్షులు వాటిని కూడా పెంచి మాంస ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి మాంస ఉత్పత్తుల ద్వారా బిజినెస్ చేయడం ఒకటి జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా నీలి విప్లవం లేకపోతే మత్స్య విప్లవం అని అంటారు. సో ఇక్కడ ఈ నీలి విప్లవానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు జరిగినాయి. అన్నింటిలో హైబ్రిడ్స్ వచ్చినట్టుగా నీలి విప్లవం కూడా అనేక మార్పులకి దారితీసింది, బాటలు వేసింది. దానికి సంబంధించిన నీలి విప్లవానికి సంబంధించింది ఏంటంటే 1957 సంవత్సరంలో ఏదైతే ఉన్నదో జూలై 10వ తారీఖున భారత మత్స్య శాస్త్రవేత్తలు డాక్టర్ హీరాలాల్ చౌదరి, డాక్టర్ కేహెచ్ అలీ కున్హి ఒడిశాలోని అంగూట్లో మేజర్ కార్ప్ చేపలపై హైపోఫిషేషన్ అనే శాస్త్రీయ సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించారు. ఆ సాంకేతికత ద్వారా ఆ ప్రయోగాల ద్వారా చేపల ఉత్పత్తిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి. తద్వారా ఆక్వాకల్చర్ అనే దేశంలో అదొక బిజినెస్ లాగా ఆక్వాకల్చర్ అనేది ఏర్పడింది. తద్వారా చేపల కొరత అనేది తీరింది. మత్స్య సొసైటీలకు సంబంధించి, మత్స్య వ్యవస్థకు సంబంధించి శాస్త్రీయత, ఉత్పాదకత పెరిగి నీలి విప్లవానికి అదే బాటలు వేసిందనేది మనకి ఇక్కడ ప్రధానంగా అర్థమవుతా ఉన్నది. ఇందులో భారత నీలి విప్లవానికి సంబంధించి లేకపోతే మత్స్య విప్లవం అనండి, లేకపోతే ఆక్వాకల్చర్ అనండి, లేకపోతే చేపల విప్లవం అనండి. సో దేశం మొత్తంలో చేపల ఉత్పత్తిలో సుమారు 65% ఆక్వాకల్చర్ ద్వారానే వస్తుంది. 2023, 2024 అంటే లేటెస్ట్ డేటా కిందనే లెక్క. ఇప్పుడు 2025 కదా. 2023, 2024 సంవత్సరానికి తీసుకున్నప్పుడు చేపల ఉత్పత్తిలో సుమారు 174 లక్షల మెట్రిక్ టన్నులు కాగా వీటిలో 131 లక్షల మెట్రిక్ టన్నులు ఆక్వాకల్చర్ నుంచే వచ్చిందనేది మనకున్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా జరిగే మత్స్య ఉత్పత్తిలో భారత్ వాటా ప్రపంచంలో 8వ స్థానంలో ఉందనేది మత్స్యశాఖ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు చెప్తా ఉన్నారు. సో అంటే ఈ రంగం అంటే మత్స్యశాఖ నుంచి 2.8 కోట్ల మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేవనాధారం ఆధారపడి ఉన్నారు. సో అది చేపలు పట్టేవాళ్ళు కానీ, లేకపోతే అమ్ముకునేవాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ. ఇందులో సముద్ర తీర రాష్ట్రాలన్నీ మత్స్య అంటే చేపల వేటకి వెళతారు. దాంతో పాటుగా మత్స్యశాఖకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ, గుజరాత్ సముద్ర తీర రాష్ట్రాలతో పాటుగా ఇవన్నీ కూడా కొంతమంది ఉపాధి దొరుకుతుందని ఇప్పటికే చెప్పాను. 2.8 కోట్ల మంది అంటున్నారు. సుమారుగా 3 కోట్ల మంది దాకా ఇంకా చెప్పాల్సి వస్తే పరోక్షంగా ఆధారపడేవాడుతో కూడా అందరిని కలుపుకుంటే ఒక 3 కోట్ల మంది ఈ రంగం ఉపాధి ఇస్తుంది, ఒక ముద్ద బోబెడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఐడెంటిఫై చేసింది. మామూలు ఏం కాదు, 146 కోట్ల జనాభా ఉంటే 3 కోట్ల మంది ఇక్కడ ఉపాధి లభిస్తుందంటే ప్రధానమంత్రి ఏమంటారు ఆ స్కీమ్ పేరు? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్. అది ప్రధానమంత్రి మత్స్య సంపద, ప్రైమ్ మినిస్టర్ ఆక్వాకల్చర్ యోజన స్కీమ్. సో ఈ పథకం ద్వారా దేశీయ ఉత్పత్తులు పెంచడమే కాకుండా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, శీతల భద్రపరిచే అంటే కోల్డ్ స్టోరేజ్లు, రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ పద్ధతుల్ని డెవలప్మెంట్ చేయడం, అది ప్రధానంగా ఉపాధి కల్పించడంతో పాటు యువత ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా స్ట్రెంథెన్ చేసేది ఇందులో భాగంగా ఉన్నది.
మహిళల పాత్రను కూడా పెంచడం, స్టార్టప్లు ప్రోత్సహించడం ఈ ప్రధానంగా ఉన్నాయి. అంటే అమ్మేది మగోళ్ళు పట్టుకొస్తూ ఉంటే అమ్మలక్కలు అమ్ముతూ ఉంటారు. భార్య పిల్లలకు సంబంధించి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే అమ్ముతూ ఉంటారు. మగోళ్ళందరూ వేటకు వెళ్తూ ఉంటారు. సో ఆ కుటుంబానికి అంతా అది ఉపాధిగా ఉంది. అంటే 146 కోట్లకి 3 కోట్ల మందికి ఇప్పుడు ఈ రంగం మత్స్యశాఖ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది అనేది చెప్పుకుంటూ పోతా ఉన్నాం. సో చేపల ఉత్పత్తి అనేది ఎట్లాగా ఆరోగ్యానికి కూడా మంచిది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. ఇంకా మీరు కూడా మీ ఏప్రిల్ కామెంట్ బాక్స్ రాయండి. ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ ఇంకా దీంతో పాటు 2023-24 బడ్జెట్లో 2500 కోట్ల బడ్జెట్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇన్నోవేషన్స్ కనుక్కోవటం, బయోప్లాక్, ఆర్సీఆర్ఎస్, ఇంటెన్సివ్ కల్చర్, ఈ రైతులకు సంబంధించి వీటన్నిటినే తక్కువ ఖర్చుతోనే అధిక ఉత్పత్తులను, చేపల ఉత్పత్తులను చేయటం ఎట్లా, వీటన్నిటినీ స్కిల్ నేర్పుతూ ఉన్నటువంటి పరిశ్రమ మనం చూస్తూ ఉన్నాం. సో నీటి వనరుల సమర్థ వినియోగం, ఆరోగ్య సంరక్షణ, చేపల నిర్వహణ, ఈ అంశాల మీద శాస్త్రీయటువంటి దృక్పథాన్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. సో దాంతో పాటుగా ఈ సవాళ్ళు కూడా ఉన్నాయి. నీటి కాలుష్యం, సకాలంలో మార్కెట్ మద్దతు లేకపోవడం, సరైన ధరకు విక్రయించుకునే అవకాశం లేకపోవడం, రవాణా లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన లోపాలు. చేపలు తీసుకొస్తే 2 రోజులు మురిగిపోతాయి కదా, స్టోరేజ్ కూడా సంబంధించి ఉండాలి. ఇప్పుడు ఐసులో పెడుతున్నారు, ఇంకా టెక్నాలజీ రావాలా, ఒక 10 రోజులైనా 4 రోజులైనా ఉండేలాగా. జలవనరుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా తక్షణ పరిష్కారంగా ఉన్నాయి. జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని అనే కాకుండా, లేకపోతే మత్స్య దినోత్సవానో, లేకపోతే ఆ మంత్రి గారి పుట్టినరోజు అనే కాకుండా కేంద్ర రాష్ట్రాల స్థాయిలో ఏదైతుందో సన్మానాలు, శిక్షణా శిబిరాలు, ప్రదర్శనలు, సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో నేలి విప్లవానికి సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించి వాటిని అవేర్నెస్ చేసి ఆ వైపుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో మత్స్య రంగానికి సంబంధించి దిశానిర్దేశం చేసే ఒక ఉద్యమంగా మారాలి ఇది. ప్రతి నీటి రైతు భారత ఆహార భద్రత కాపలాదారుడిగా నిలుస్తున్నారని మనం చెప్పదప్పదు. దీన్ని క్రమశిక్షణ, అంకితభావం కలిగినటువంటి, గౌరవం కలిగినటువంటి వృత్తిగా దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, సో ఇది కేవలం చేపల పరిశ్రమ అనేది కుంటల చెరువులతో పెంచుతూ ఉన్నారు. సముద్రం నుంచి తీసుకొచ్చే చేపలు కాకుండా చెరువులు, కుంటలు, సరస్సులు, కొలనులు, అంటే డ్యాముల్లో కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఇది కార్యక్రమంగా ఉంది. డ్యాముల్లో కూడా పెంచుకునే కార్యక్రమం ఒకటైతే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద జీవించడానికి ఆస్కారం ఉన్నది. అయితే సంవత్సరం పొడుగుతా దీనికి ఉపాధి ఉందంటే 3 నుంచి 6 నెలలు అయితే ఉన్నది. సముద్ర తీర ప్రాంతంలో జీవించే వాళ్ళకి సంవత్సరం పొడుగుతా అదొక వృత్తి ఉపాధి. కానీ మిగతా చెరువులు, కుంటలకు సంబంధించి ఒక 3 నెలలు ఏదో పట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని టేకప్ చేశాయి. చేప పిల్లల్ని మత్స్యశాఖ వాళ్ళు ఇవ్వటం, అవి పోయటం, అవి ఎంత వెయిట్ చేస్తే అంత పెరుగుతూ ఉన్నాయి. 2 నుంచి 4 కేజీల దాకా కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ టైమింగ్ని బట్టి. సో అందుకోసం మత్స్య పరిశ్రమ అనేది వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అంటే పరిశ్రమ అంటే ఐరన్ ఓర్తోనే పెట్టాలా, ఇనుము పెట్టాలనేది కాదు. ఇది కూడా మత్స్య పరిశ్రమ అనేది కూడా ఒక ఇండస్ట్రీ కింద భావించవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చెప్పుకున్నట్టుగా పౌల్ట్రీ రంగం, అంటే కోళ్ళ పరిశ్రమ ఉంది, మత్స్య పరిశ్రమ ఉన్నది, పాడి పరిశ్రమ ఉన్నది. ఇంకా అనుబంధ రంగాలు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఇప్పటికే ఉన్నాయి. మనం డైరెక్ట్ వ్యవసాయ రంగం కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు, పాడి పరిశ్రమ, వెన్న, జున్ను, నెయ్యి, స్వీట్లు దాకా అన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటుంటాయి. ఇంకా పండ్ల తోటలకు సంబంధించి పచ్చళ్ళు పెట్టచ్చు, సాసులు పెట్టచ్చు, కారపొడి మిల్లులు పెట్టచ్చు. ఇట్లా పరోక్షంగా అనేక ఇండస్ట్రీస్ని మనం చేయొచ్చు. మిర్చి పంట పండించేదానికి కారం మిల్లు పెట్టవచ్చు. పత్తి, కాటన్ మిల్లుకి సంబంధించి కాటన్ మిల్లు పెట్టవచ్చు, పత్తి పండించాడు. మొక్కజొన్నలకు సంబంధించి మొక్కజొన్న దానా కోళ్ళ పరిశ్రమకు పనికి వస్తుంది. మొక్కజొన్న ఇది విత్తనాలకు పనికి వస్తుంది. ఇంకా ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి కూడా అది పనికి వస్తాయి. అట్లా వ్యవసాయ రంగం లేకుండా భూమి, అంటే జీవరాశి లేదనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. సో మత్స్య రంగానికి సంబంధించి ఏదో మత్స్య దినోత్సవనో, లేకపోతే ఎవరు అధికార పుట్టినరోజనో, లేకపోతే ఆయన ఎవరైనా శాస్త్రవేత్త దాని మీద బాగా కృషి చేసిన అనేది కాకుండా అది ఒక ఉపాధి రంగంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కూడా అది చాలా బాగుంటుంది అనేది. ఫుడ్స్లో రకరకాల కల్తీలు వచ్చేసి, రకరకాల క్యాన్సర్లు, ప్లాస్టిక్ రకాల ఫుడ్స్ వచ్చేసి మనిషిని సర్వనాశనం, దుంపనాశనం చేస్తున్న క్రమంలో చేపలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు, నీటి కాలుష్యం కాకుండా కొంచెం మంచి ఫుడ్ వేయగలిగితే మంచి, ఏదంటున్నారు ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు కదా, ఆర్గానిక్ చేపలు కూడా భవిష్యత్తులో వచ్చే పరిస్థితి. ఎందుకంటే మన చెరువుల్లో మనమే పెంచుకోవచ్చు, మన కుంటల్లో మనమే పెంచుకోవచ్చు. రోగాలు రాకుండా 3 నెలల నుంచి 6 నెలలు తినవచ్చు. చిన్న చిన్న గూడాలు, చిన్న చిన్న కాలనీలు, చెరువులు ఉన్నాయనుకోండి, కుంటలు ఉన్నాయనుకోండి, తవ్వుకోండి. మీ పొలాల్లో కూడా తవ్వుకోవచ్చు. 10 ఎకరాల రైతు అయితే 1 ఎకరం కుంట తవ్వుకోండి. చెరువు చేపలు మీరు తినొచ్చు, ప్రజలకు కూడా అమ్మొచ్చు.
మంచి క్వాలిటీ కలిగినట్టు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్యాల నుంచి థ్యాంక్ యూ అన్న.